ఇది హాస్పిటల్. సో రాత్రి ఐ థింక్ ఎమర్జెన్సీలో భాగంగా వీడికి తీసుకొని వచ్చి ఉంటారు. ఎమర్జెన్సీ కేసు లాగా తీసుకొచ్చిర్రా అండి నిన్న రజితని? అవును మేడం. ఓకే, ఎన్ని గంటలకు వచ్చిండ్రండి? అది నాకు ఐడియా లేదు మేడం. నిన్న ఎన్ని గంటలకు తీసుకొచ్చిర్రు మేడం రజితని? మ్యామ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 ఎట్లుండే ఆమె కండిషన్ ఎట్లుండే? అంటే తనకి కాన్షియస్లో లేరు. ఓకే, ఆమెతో పాటు ఎవరు ఉండండి? అంటే నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మ్యామ్, మేము లేవు. మేబీ వాళ్ళ హస్బెండ్ ఒక్కడే ఉండిండొచ్చా? ఎస్ అంతే. ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ అవుతుంది? ఐసీయూలో అవుతుంది. ఐసీయూలో ఉంది. ఇప్పుడు ఓకేనా? బాగానే ఉందా? కాన్షియస్ మాట్లాడుతుందా? అంటే మాట్లాడుతుందని అంటే బాగానే ఉన్నారు ఇప్పుడు. ఫైన్. అంటే షీ ఈజ్ ఇన్ కాన్షియస్. షీఈ్ ఇన్ కాన్షియస్, షీ కెన్ టాక్, నౌ షీఈ్ టేకింగ్ సంథింగ్, అంటే తింటుంది, చేస్తుంది నార్మల్. దట్ యా షీ ఈజ్ ఇన్ కాన్షియస్, దట్స్ ఇట్ మేడం. ఒకటి యాక్చువల్లీ అంటే సూసైడ్ అటెంప్ట్ కేసు కాబట్టి తనకేమైనా తెలుసా? అంటే లైక్ వాళ్ళ పిల్లలు చనిపోయినారన్న ముచ్చట తెలుసు? తనకి ఏం తెలియదని చెప్పారు. యాక్చువల్లీ తనకి హాస్పిటల్కి వచ్చిందన్న విషయం కూడా గుర్తులేదని చెప్తున్నారు. అవునా? సో పిల్లల గురించి అసలు ఏం తెలియదు మ్యామ్. మరి వాళ్ళ హస్బెండ్ని పోలీస్ కస్టడీలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నారు? అవి ఐ డోంట్ నో మ్యామ్. ఈవెన్ వి డోంట్ హ్యావ్. ఇప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నో మ్యామ్, మార్నింగ్ వెళ్ళిపోయారు. మార్నింగ్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మరి రజితని? డాక్టర్స్ చెప్తారు మేడం. యాక్చువల్గా అయితే వాళ్ళ కండిషన్ని బట్టి చూసి చెప్తారు డిశ్చార్జ్ గురించి అయితే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా చూడనిచ్చారా పైనకి వెళ్ళి? లేదు మ్యామ్, వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు అందరూ. ఎవరిని ఎల్లో చేయట్లేదు పైనకి? లేదు. ఆల్రైట్. సో మొత్తం మీద ఇది హాస్పిటల్ ఎమర్జెన్సీకి సంబంధించిన వార్డ్. ఇది ఎమర్జెన్సీ వార్డ్ లోపల ఐ థింక్ ఇక్కడ మరి పైన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తెలియదు, బట్ ఒకసారి చూద్దాం. ఇదే హాస్పిటల్ యాక్చువల్లీ. ఏం లేదండి, యాక్చువల్లీ రజిత అనే పేషెంట్ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా సార్. సార్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కండిషన్ ఓకే అండి, బాగానే ఉంది ఇప్పుడు తన కండిషన్ ఇప్పుడు. ఓకే. అంటే ఎట్లా కడుపు క్లీన్ చేసిరా? ఎట్లా ఏం ట్రీట్మెంట్? అంటే యాక్చువల్గా తెలియదు తనకు. వాళ్ళకి యాక్చువల్గా ఏదో ఫుడ్ తేడా ఉందన్నట్టు చెప్పారు. వాళ్ళు చెప్పడం బట్టి దాన్ని బట్టి మనము స్టమక్ వాష్ అట్లాంటివి చేసాము. ఇప్పుడైతే తను వచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది అంటే తను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అలా పడిపోయిందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మేము తను కాన్షియస్ అయిపోయింది, కంప్లీట్ కాన్షియస్ అయిపోయింది 2-3 అవర్స్ తర్వాత. ఓకే, తను ఇప్పుడైతే బెటర్గానే ఉందండి. బెటర్గా. ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అంటే యాక్చువల్గా చూస్తామండి. ఫస్ట్ మేము ఏదైనా టాక్సికాలజీ అనాలిసిస్ అంటాం అన్నమాట. ఒక టెస్ట్, బ్లడ్ యూరిన్ టెస్ట్ పంపించాము. ఆ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ లేదు అనుకోండి, వీ కెన్ డిశ్చార్జ్. కాకపోతే ఇప్పుడైతే పరిస్థితి అయితే మెరుగుపడింది. అంటే వచ్చినప్పుడు మనకి మార్నింగ్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు తను అపస్మారక స్థితిలో ఉంది అని చెప్పారు. అది ట్రీట్ చేసాము. స్టమక్ వాష్ అవన్నీ చేసిన తర్వాత తను 2-3 అవర్స్ తర్వాత అయితే బెటర్గా ఉందండి. ఓకే. జనరల్లీ అంటే డాక్టర్ ఇప్పుడు పిల్లలు వాళ్ళ 3 kids వాళ్ళైతే చనిపోయినారు డాక్టర్. ద సేమ్ ఫుడ్ తిని కూడా తీసుకుంది అంటున్నారు. ఇన్ జనరల్లీ అంటే ఎంత డోస్ తీసుకుంటే అట్లా అవుతుంది? అంటే ఫుడ్ ఇఫ్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ దే ఆర్ టేకెన్ అనేది తెలియదు, సబ్స్టెన్స్ అనేది తెలియదు. అసలు నిజంగా అది మనం టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం ఏమన్నా దానికి. ఒకవేళ ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ప్రిలిమినరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి కూడా మనం అదే ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగిందా ఇంకేంటి అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకసారి ఫుడ్ కాకుండా ఇంకేమైనా జరిగిందా అక్కడ, వీ డోంట్ నో. అసలు అక్కడ కండిషన్ సినారియోలో మనం లేం కదా అసలు కొత్త. వీ డోంట్ నో. డాక్టర్గా నేను చెప్పేది ఈ పేషెంట్ కండిషన్ గురించి చెప్పండి, అడగండి. ఈ పేషెంట్ కండిషన్ గురించి యాజ్ ఆఫ్ నౌ ఈ పేషెంట్ చాలా బెటర్గా ఉన్నారు, ఇంప్రూవ్ అయ్యారు. ఓకే. యా. సో అది ఇప్పుడైతే కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే. ఇది హాస్పిటల్ అనమాట. ఎమర్జెన్సీగా పేషెంట్ని తీసుకురావడం, ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఇదే హాస్పిటల్లో జరుగుతోంది. సో బాగానే ఉంది కండిషన్ అయితే. ఆల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని చూస్తూ ఉన్నాం. అంటే ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటే మరి స్టమక్ అంతా క్లీన్ చేసాము, బట్ అవన్నీ కూడా టెస్టులు చేసిన తర్వాత మరి ఆమె తీసుకుంది ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది అనేటువంటిది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు హాస్పిటల్ బయట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే వచ్చాం వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ వైఫ్ పడిపోయి ఉన్నారు. హస్బెండ్ లేపుతున్నాడు, లేపుస్తలేదు. మా 3 చిన్నపిల్లలు చనిపోయారు, మా వైఫ్ నన్ను కాపాడండి అని
గోల గోల అరుస్తున్నాడు. మేము వచ్చి అడిగేసరికి ముగ్గురు చనిపోయారు, ఆ. మా భార్యని కాపాడని అనగానే నేను మా చూసిండు హస్బెండ్ ఆల్రెడీ పిల్లల్ని చూసిండు. పిల్లల పొజిషన్ ఎట్లుండే అమ్మా, మీరు వెళ్ళి చూసిండ్రా? మేము అప్పుడు వెళ్ళలే, ఒక 20 minutes తర్వాత పోతే బురుగు వచ్చింది నోట్ల నుంచి. నోట్ల నుంచి. ఆ, బురుగు. ముగ్గురికి? ఆ, ముగ్గురికి ముగ్గురు. ఓకే, ఓకే. ఏం తిన్నారు అని అంటున్నారు? అంటే పెరుగన్నంలో ఏదైనా విషయం ఇచ్చిరామో అంటారు. ఓకే. అంతే. ఇప్పుడు ఆ, అప్పుడు ఆమె అంటే మాట్లాడుతుందా ఏమన్నా? లే, అసలు స్పృహ మొత్తం పోయింది. పడిపోయి ఉంది. పడిపోతే మా ఓనర్ అంకుల్ వాళ్ళకి చేసి పోయి పిలిస్తే హాస్పిటల్ తీసుకోరు కార్లో, ఈ కామన్ కాడ. ఓకే. 2:40 ప్రాంతాల్లో జరిగిందా అండి? అచ్చా, మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? వాళ్ళ మమ్మీని నేను ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటాం మేము. ఏమైంది, మీరు కూడా వచ్చిండ్రా రాత్రి? నేను మా అబ్బాయి వచ్చినాము, నాకు ధైర్యం కాక నేను వెళ్ళిపోయినా. మా అబ్బాయి వచ్చి మా ఓనర్లకు పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చినాక అప్పుడు అమ్మాయికి పిలిస్తే పలకట్లేదు అసలు. అయితే అలా పిలుచుకొచ్చి అందరు కలిసి కార్లో వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు అంతే. ఆయన ఏం పని చేస్తాడమ్మా? ఆయన ట్యాంకర్ నడిపిస్తాడు, వాటర్ ట్యాంక్ నడిపిస్తాడు. ఎప్పుడెప్పుడు గొడవలు పడుతుండే వాళ్ళు అనేది తెలుస్తుంది, నిజమేనది? మాకైతే ఇప్పటి వరకు గొడవ అనేది చెప్పలేదు అమ్మాయి అయితే. అందరు బాగానే ఉండేది, ఫ్యామిలీ మొత్తం బాగానే ఉండేది. మన వరకు మేము ఎంజాయ్ చేసినాం బాగా. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంది అనేసి ఇద్దరి మధ్యలో గొడవ మాకైతే తెలియదు అసలు ఎవరికి చెప్పుకోలేదు అమ్మాయి ఇప్పటి వరకు. ఆమె ఏం చేస్తుండే? అమ్మాయి టీచర్ గా చేసేది స్కూల్లోనా? స్కూల్లో. ఎక్కడ, ఏ స్కూల్? ఎస్పీ కిడ్స్. ఎక్కడ ఉందమ్మా స్కూల్? ఇక్కడ రాఘవేంద్ర కాలనీ బస్ స్టాప్ దగ్గర. బస్ స్టాప్ దగ్గర ఓకే. ఉందా? ఆమె కూడా డ్యూటీ డ్యూటీ చేస్తుండే. పిల్లలు ఎక్కడ చదువుతుండే మరి? డార్విన్ స్కూల్లో. మంచిగానే పిల్లలు అదంతా ఏమైనా చెప్పేటోళ్ళ, అమ్మ నాన్న కొట్లాడుతుండ్రో ఇట్లా? లేదా పిల్లలు అసలు బయట అసలు ఏం చెప్పకపోయేది, మంచిగా ఆడుకునే వాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు అందరు పిల్లలు, మంచిగా ఉండేవారు పిల్లలంతా. అయితే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే మీకు కూడా తెలుసు? అంత ముందుకు అసలు ఏం తెలియలేదు మాకు. అది అయినాకనే ఆయన అరుస్తుంటే మేము వచ్చినాం అంతే తప్ప మేము రాలేము అంతవరకు. తెలియదు అసలు. ఇది ఎవరిదమ్మా ఇల్లు? ఇది వాళ్ళ ఓనర్స్ తెలియదు నాకు, మా ఓనర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా కిరాయికే? కిరాయికే ఉన్నారు, రెంట్కే ఉన్నారు వాళ్ళు. ఎన్నేళ్ల నుంచి ఇందులోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాఘవేంద్ర కాలనీ నుండి 12 సంవత్సరాలు అవుతుంది అమ్మాయి ఇక్కడ ఉండబట్టి. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ నుండి. అట్లనా? ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అందరు వచ్చిర్రు కదమ్మా పొద్దున, ఏమన్నారు, ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అందరం అయిపోయినాకనే వచ్చినాం కదా అంతా, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి కూడా ఏం తెలియదు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుండే, అట్లాగే ఆయనకి ఇది సెకండ్ మ్యారేజ్? అవును, సెకండ్ మ్యారేజ్ అంట ఇదైతే. కానీ పిల్లలు మాత్రం మేమే పుట్టిన పిల్లలే, ముగ్గురు పిల్లలు. అతనికి మాత్రం సెకండ్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్. మొదటి వైఫ్ ఏంది? ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చనిపోయిందంట పాప, ఆమె ఇద్దరు చనిపోయారంట. ఆమె చనిపోయినాక ఈమె చేసుకున్నారంట. సో 12 అంటే ఎక్కువనే అయిండొచ్చు కదా? ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు? అలా ఏమో తెలియదు అది. 12 ఏళ్ల బాబు ఉన్నాడు. 12 ఏళ్ళ బాబు ఉన్నాడు. వాళ్ళ పెళ్లి కాగానే ఏంటో తెలియదు మాకు. బాబు అయితే 12 సంవత్సరాలు ఉంటాడు, పెద్ద బాబు. ఓకే. ఆయన ఏంది అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ట్యాంకరా, ప్రైవేట్? ప్రైవేట్. ఓకే. ఇక్కడ కాలనీలా ఎప్పుడైనా అంటే ఈ సందర్భంలో ఈ గొడవ పడ్డట్టు, లేకపోతే పిల్లలు గోల గోల చేసినట్టు, ఏడ్చినట్టు, వాళ్ళు కొట్టుకున్నట్టు అట్లే? లేదు, ఇప్పుడు వినిపించలేదు అట్లాంటిది, అస్సలు వినిపించలేదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిండ్రమ్మా? ఏ ఊరి వీళ్ళైతే నాకు తెలియదు. అవుడు గాంధీకి అయితే తీసుకెళ్లారంటే పిల్లలకు ముగ్గురికి. సో అది అంటే నిన్న ఇక్కడేనమ్మా? ఇక్కడేనా రాత్రి? సో రాత్రి ఇక్కడ రూమ్ ల నుంచి బయటికి తీసుకొచ్చి హెల్ప్ కోసం ఏడ్చుకుంటూ అరుస్తున్నాడు. అరిస్తే మా కుక్క పిల్ల ఉంది, కుక్క పిల్ల అరుస్తుందని మేము బయటకు వచ్చాం. చూస్తే పడిపోయి ఉన్నాడు, పిలిచిండు హెల్ప్ చేయండి అని. వచ్చి చూస్తే ఏమైందంటే ముగ్గురు పిల్లలు చనిపోయారు, మా భార్యను కాపాడండి, తొందరగా కార్ తీసుకురండి అని అంటే మేము మా ఓనర్ అంకుల్ పోయి కార్ తీసుకురామని పంపించినాము. హాస్పిటల్ పంపించాం, హాస్పిటల్ పోయారు. ఏ హాస్పిటల్? కమాన్ కాడ పెనిస్ ఎట్లుందట తెలిసిందా? ఓ 10 minutes కి ఓకే అంట. ఇప్పుడు ఐసీలో పెట్టిరంట. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ హస్బెండ్ వైఫ్ తోనే ఉంది, వైఫ్ తోనే ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయనకు విషయం తెలుసా? నిన్న తెలీదు, వచ్చి తిన్నాను మళ్ళీ వెళ్ళిపోయినాను, ఆర్డర్ వచ్చింది, ట్యాంక్ ఆర్డర్ వచ్చింది, వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చిన ఒక 1 o'clock అట్లా తెలిసింది నాకు అని చెప్పినాను. ఓకే. అంటే వాళ్ళ వైఫే డోర్ తీసుంటది కదా, అంతే కదా? ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఏం తీసుకెళ్ళిండ్రమ్మా? ఏం క్లూస్ అంటే లోపల తిన్నాయి అవన్నీ, టాబ్లెట్స్ ఏవో, టాబ్లెట్స్ అవి కూడా దొరికినాయా? అవి టాబ్లెట్స్ ఏమో తెలియదు కానీ ఒక కప్పులు అవన్నీ తీసుకుపోయారు.
ఎవిడెన్స్ ఆ పెరుగన్నం అవన్నీ తీసుకుని ఆ. అందరికి పెట్టిండ్రు, తను కూడా విన్నది. అవును అంతేనా? అవును. మరి హస్బెండ్ కి ఆ అన్నం అది తెలీదు అది కూడా తెలియదు. అంటే ఆయన తెలియదు అంట పెరుగన్నం అచ్చా, తినలేదు. తెలియదు. అచ్చా, ఓకే.